చదువు అంటే 4 అక్షరాలు బట్టి పట్టడం కాదు, అంకెల గారడీ అంతకన్నా కాదు. చదువంటే సర్వాంగీణ వికాసం. చదువంటే సంస్కరింపజేసే సరస్వతీమాత విలాసం. ద్వైదీభావన లేని అద్విత ఆనంద నిలయం. అందుకే జ్ఞాన సముపార్జనతో పాటు ఆలోచనలను వికసింపజేసి విస్తృతపరిచి విశ్వమానవునిగా తీర్చిదిద్దాలనే సదాశయంతో 2014లో అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ని స్థాపించడం జరిగింది. పిల్లల ప్రపంచం చాలా విశాలమైనది, చాలా వినూత్నమైనది. ఆ బుల్లి మనసుల్లో ఎన్నో ఆలోచనలు, మరెన్నో అంతుపట్టని ప్రశ్నలు, చిక్కుముడులెన్నింటినో విప్పి కొత్త దారులకు నిచ్చెనలేసి లక్ష్యం వైపు సాగిపోయి స్వేచ్ఛా విహంగాలు ఆ పసి హృదయాలు. అవధులు లేని ఆలోచన పరంపరలతో ఎగిసిపడే కెరటాల్లా ఎగిరే ఆ పసి ఆలోచనలకు ఒక రూపాన్ని ఇచ్చి, ఒక దారిని చూపి, ఒక లక్ష్యాన్ని ఏర్పరిచి ఆ గమ్యం వైపు నడిపించాలనే ఏకైక ఉద్దేశ్యంతో ఆ పసి మనస్సుల్లో ఆలోచనల బీజాలను, అన్వేషణా శక్తిని మేల్కొల్పే దిశగా కరికులం ఏర్పరుచుకుని ఆ దిశగా ప్రయాణిస్తూ ఎన్నో మైళ్లను దాటుకుంటూ మరెన్నో ఆలోచనలను విస్తృతపరుచుకుంటూ దశాబ్దకాలం పూర్తి చేసుకున్నాం. మా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ప్రయోగాలు, మరెన్నో నూతన ఆవిష్కరణలు, మరెన్నో మలుపులు వెరసి నేడు మీ ముందు అద్విత అంటే ఎవ్వరూ పోటీలేని, ఎవరూ సాటిరాని సర్వాంగీణ వికాస నిలయంగా నిలిచిందని నిశ్చయంగా, నమ్మకంగా, బలంగా చెప్పుకునే స్థాయికి చేరుకున్నాం. ఉపాధ్యాయుడంటే చేతిలో బెత్తం, చూపులో కరుకుదనం, మాటలో గాంభీర్యం కాదని, ఉపాధ్యాయుడు అంటే తన చేతినే విద్యార్థికి ఊతకర్రగా చేసి ఆ బుడిబుడి నడకలకు తానే ఓ ఆసరాగా నిలిచే ఓ సహారా అని తప్పటడుగులు వేసే పాదాలను సరిచేసి సరైన గమ్యాన్ని చూపించే టార్చ్ లైట్ అని నమ్మి ఆ దిశగా మేము పిల్లలకు మార్గదర్శిగా, ఒక స్నేహితునిగా, దారి చూపే చేతిదీపంగా మారి వారి భవిష్యత్తుకు నిచ్చెనమెట్లవుతున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకోవడానికి కరీంనగర్ పట్టణంలోని కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ పాఠశాలతో ఒప్పందం కుదుర్చుకున్న మొట్టమొదటి పాఠశాలగా మీ ముందు సగౌరవంగా నిలబడ్డాం. చదువంటే పుస్తకంలోని అక్షరాలను బట్టి పట్టడం కాదని నమ్మి విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రావీణ్యం సంపాదించాలనే ఆలోచనతో ఆహారం, ఆరోగ్యం, ఆటలు, కళలు, సంగీతం, సాహిత్యం పట్ల అవగాహనతో పాటు నైపుణ్యం సాధించి సాంస్కృతిక వికాసం దిశగా ఎదిగేందుకు ఎన్నో రకాల సహపాఠ్య కార్యక్రమాలను రూపొందించుకుని అమలుపరుచుకుంటున్నాం. ఇందులో భాగంగానే ప్రాథమికోన్నత తరగతులకు మండల ఆర్ట్ సెషన్స్ ఏర్పాటు చేసి మానసిక చలనాత్మక రంగాలను మేల్కొల్పడమే కాకుండా మానసికంగా, శారీరకంగా, ఆలోచనాత్మకంగా, సృజనాత్మకంగా ఎదిగేందుకు మండల యోగా, ధ్యానం వంటి వినూత్న కార్యక్రమాలను రూపొందించుకుని ముందుకెళుతున్నాం. జాతీయ భాషా దినోత్సవం సందర్భంగా నుక్కడ్ నాటకం ప్రదర్శించడం గొప్ప మైలురాయి. ప్రకృతి, పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచే విధంగా విద్యార్థుల్లో ఆ దిశగా చైతన్యం కల్పించడం జరుగుతుంది. భిన్నత్వంలో ఏకత్వం సాధించే దిశగా ఎన్నో కార్యక్రమాలను రూపకల్పన చేసుకుని విద్యార్థుల్లో జాతీయ సమైక్యత, సమభావన వంటి అంశాల పట్ల చైతన్యం కలిగించే విధంగా ఎన్నో కార్యక్రమాలను చేపట్టాము. భాషా మరియు సాంస్కృతిక వికాసం ఆధారంగా ఎన్నో కార్యక్రమాలు రూపొందించుకుని విద్యార్థులచే సాహిత్య కార్యక్రమాలను ఏర్పాటు చేసి వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీయటం జరుగుతుంది. ఈ విధంగా ఏమీ రాయబడని నల్లబల్ల వంటి పిల్లల పసి హృదయాల్లో విశాల భావాలను నింపాలి అనే ఆలోచనతో ప్రీ ప్రైమరీతో ప్రారంభించి అంచెలంచెలుగా ముందుకు సాగుతూ నేడు 8వ తరగతి దాకా అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తూ త్వరలోనే 9, 10 తరగతులను కూడా ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రణాళికలను రూపొందించుకుని ముందుకు సాగుతున్నాం. ఈ మా ప్రయాణంలో మీరే మాకు స్ఫూర్తి ప్రదాతలు, మీరే మా న్యాయ నిర్ణేతలు, మీరే మా మార్గదర్శకులు. మీ పూర్తి సహకారం, మీ ఆశీస్సులు మాకు కావాలని ఆశిస్తూ సెలవు.